చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మెయిన్ పొజిషన్ లో పోరాడాను. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఒక ఫేక్ న్యూస్ ని పెట్టుకొని అన్ని చెప్పేటి అన్ని తప్పులన్నీ కూడా చెప్తూ ఏ విధంగా చేస్తారో సప్రెషన్. ఈరోజు మార్నింగ్ మీరందరూ చూశారు, రాష్ట్ర ప్రజానికి మొత్తం చూశారు. చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడానికి లేటుగా వస్తే ముఖ్యమంత్రి కోసం అసెంబ్లీ ప్రారంభం కాదు. ఎంత నీచం ఇది! శాసనసభ ఒక పవిత్రత, పార్లమెంట్ ఒక పవిత్రత, చట్ట సభలు ఇవి. ఆ చట్టసభల్లో ఎవరు వచ్చినా రాకపోయినా చట్టసభలు కరెక్ట్ టైంకి ఏ టైం చెప్తే ఆ టైం ప్రారంభమవుతాయి. ఒకవేళ ఏదైనా అక్కడ కానీ మనకు కోరం లేకపోతే కోరం బెల్ కొట్టిన తర్వాత వాయిదా వేసి మళ్ళా సమావేశాలు అవుతాయి. మనుషుల కోసం కాదు, సభ్యుల కోసం. సభ్యులు లేనప్పుడు అలాంటి సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా వాయిదా వేసి వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఒక నీచంగా దాన్ని కూడా సమర్థించుకుంటూ ముమ్మలేఖలు చేయడం. అది అయిన తర్వాత పంచాయతీరాజ్ ఒక బిల్లు తీసుకొచ్చా. బిల్లు తీసుకొచ్చినప్పుడు మేము చెప్పాం, టైం ఇవ్వండి మాట్లాడదాం అని చెప్పితే రీకన్సిడరేషన్కి వచ్చిందని వన్ సైడ్గా చెప్పే ఒపీనియన్ కూడా వినకుండా పాస్ చేసేశారు. అది అయిన తర్వాత అగ్రికల్చర్ ఫ్లడ్స్ వచ్చింది. ఫ్లడ్స్ వస్తే ఎంత ఫ్రాడ్ అంటే విపరీతమైన వరదలు ఎప్పుడూ రాలా. ఈ 1.5 years 7 సార్లు వరదలు వచ్చాయి. తుఫాను కానీ వరదలు కానీ 7 times వచ్చాయి. ఈ 7 times ఇప్పటి వరకు 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది. అది అంచనా, మన అంచనా. అది ఇంకా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే మీరిచ్చే సమాధానంలో గాలి కబుర్లు చెప్తారా? మీరు వీక్గా మా గవర్నమెంట్ SRBM పెట్టాం, ఇంకోటి పెట్టాం, ఇది చేసాం, అది చేసాం, సున్నా వడ్డిస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఇలాంటి గాలి కబుర్లు చెప్తే మేము ఒక మాట అడిగాను. అవి కాదు కావాల్సింది. ఇక్కడ ఉపన్యాసాలు చెప్పారు, మన కూడా అసెంబ్లీలో చెప్పారు, బడ్జెట్లో చెప్పుకున్నారు, మళ్ళా చెప్తున్నారు. నిర్దిష్టమైన సమాధానం చెప్పండి. ఏం చేశారో చెప్పండి. రాష్ట్ర ప్రజానీకం అయోమయంలో ఉన్నారు. రైతాంగం దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా నిర్వీర్యమైపోయారు. పంట కళ్ళ ముందర పెట్టిన పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. నీళ్లు వచ్చి కుళ్ళిపోయి మొలకలు వచ్చి ఈరోజు ఏం చేయాలనో దిక్కుదిరిన పరిస్థితి రైతులు. రైతు కంటే ఇంకా దారుణమైన పరిస్థితి టెనెంట్. ఎవరైతే టెనెంట్ ఉన్నాడో అతను చేసిన పని ఒక ఎకరాకు 25,000 నుంచి 40,000 వరకు టెనెంట్కు డబ్బులు కట్టి మళ్ళా అప్పు తీసుకొచ్చి అతను వ్యవసాయం చేశాడు. అతను నిండా మునిగిపోయాడు. రైతు కూలీలు దెబ్బతిన్నారు. ఇలాంటివన్నీ జరిగితే దానిపైన మేము నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు మీరు మేము అడిగితే మా తెలుగుదేశంలో ఇది జరిగింది, మేము అప్పులు కట్టాం. ఏంటి అప్పులు కట్టేది? సిఏజీ వాతలు పెడతామని మీకు 1,10,000 కోట్లు 1,20,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పటికీ 1 year లో. ఒక సంవత్సరంలో 1,20,000 కోట్లు అంటే మేము 5 ఏళ్ళలో చేసి 1 సంవత్సరంలో చేశారు. అలాంటి వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడడం, అన్ని అవాస్తవాలు తీసుకోవడం, ఆ అవాస్తవాలకి గాలి కబుర్లు చెప్పింది చెప్తూ కూర్చోవడం. మా నాయకుడు రామానాయుడు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతాయంటే ముఖ్యమంత్రి ఇతను వ్యక్తేనా? ఇతనికి మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఈయన మాట్లాడుతూ మీరు చూస్తే ఏదైనా మాట్లాడేసరికి కొత్త గొప్ప ఈ పై కంపార్ట్మెంట్ లో కొత్త గొప్ప సెన్స్ ఉన్నారు అధ్యక్ష. ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా ఖాళీ స్థలం విడిచిపెట్టారు అధ్యక్ష.
అయినా పైన కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు. అంటే ఇతను ముఖ్యమంత్రికి అర్హుడా అండి? ఇతనికి అర్హత ఉన్న ముఖ్యమంత్రిగా ఉండడానికి? ఒక డిప్యూటీ లీడర్, ఒక గౌరవ శాసనసభ్యుడు పట్టుకొని మాట్లాడే తీరా ఇదండి? ఇతను ఒక ముఖ్యమంత్రి, ఇతనికి ఒక గౌరవం ఇవ్వాలా? నేను అందుకే నాకు అనుమానం వస్తుంది, ఇతనికి ఒక సైకోనా? ఆయన అంటాడు వీళ్ళు ఎకిల్ చేష్టలు చేస్తారు అందరూ. ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, వాట్ ఇస్ దిస్? నాకు కొంచెం కోపం వచ్చి నేను లోపలికి నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం. పరిటాల రవీంద్రని చంపినప్పుడు కూడా నేను పోడియంలోకి వెళ్ళా. ఆ రోజు అపోజిషన్లో ఉన్నా. రాజశేఖర్ నాడు ఫస్ట్ టైం వెళ్ళా. అది చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది, బాధ కలిగింది. రైతులంతా కూడా నిర్వీర్యం అయిపోతే అలాంటి రైతుల సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటే ఆ సబ్జెక్ట్ను మాట్లాడకుండా, ఆ సబ్జెక్ట్ను ఫోకస్ చేయకుండా డీవియేషన్లో, డైవర్షన్లో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇది జరిగింది అది జరిగిందని మళ్ళీ ఫేక్ న్యూస్ తీసుకుని గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు రైతుల బాధ చూసిన తర్వాత ఆవేదన, కోపం, ఆక్రోశం అన్నీ వచ్చాయి. అందుకే నేను పోడియం దగ్గర కూర్చొని నిరసన తెలియజేశాను. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు? ఏంటి మీ అధికారం? 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయాలంటే లెక్కలేనితనం, గాలితనం. గాలికొచ్చారు, గాలికే పోతారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, పద్ధతులు తెలియవు, ప్రజాస్వామ్యం తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, బెదిరిస్తారు. మీరు చూశారు ఫస్ట్ నేను అపోజిషన్కి వచ్చినప్పుడు పీపీఎల్ గురించి ఏం మాట్లాడారు ఇతను? అన్ని విషయాలు మాట్లాడితే ఎవ్రీడే నేను కౌంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేశారు? దానికంటే మిన్నగా ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు. ఎవరికోసం? ఎవడబ్బ సొమ్ము అంటే నువ్వు చెప్పిందంతా నమ్ముతారనే పబ్లిక్. ఎందుకు 3 టీవీలు రానివ్వకుండా చేశావు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. నీ సాక్షి టీవీని మేము చేయలేదే. సాక్షి టీవీ అక్కడ పెట్టుకొని మా ఫోటోలు కూడా రాకుండా బ్లాక్ చేస్తూ 3 టీవీలు బ్లాక్ చేసి ఇష్టానుసారంగా చేస్తూ 2430 జీవో తీసుకొచ్చి మీడియాని భయభ్రాంతులు చేస్తావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? అంటే నేనేమైనా చేస్తాను, చలామణి అయిపోతుంది కాబట్టి నన్ను ఏమీ చేయలేరు, నాకు పోలీసులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. నేను పోలీసులు కూడా చెప్పాను, చాలా క్లియర్గా చెప్తున్నా. కోర్టులు చెప్పాయి మీకు లెక్కలేనితనం ఉంది కొంతమందికి, ఇంకా కూడా అదే మరి ప్రవర్తిస్తున్నారు. లా ఆఫ్ ది ల్యాండ్ ఉందని అడుగుతున్నారు. వీఆర్ ఇన్ డెమోక్రసీ, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఉన్మాదంతో రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటే జరగదు. అదే చేయాలనుకుంటే ప్రజలు తగిన శాస్తి చెప్తారు. మేము కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం చెప్పడానికే చెప్తున్నా. ఈరోజు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుని నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండే నేను అడుగుతున్న ఒక మాట. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారని అరెస్ట్ చేశారు. అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి? ఇలాంటి ఫేక్ ఫెలోస్ వచ్చే రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు పైన ఆడుకుంటారా? ఎంత సీరియస్ సబ్జెక్ట్ని ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి మొత్తం మీరు చూస్తే ఎంత బాధ అంటే, నిన్న నివర్ తుఫాన్లో 12 నుంచి 14 లక్షల ఎకరాలు పంట పూర్తిగా నష్టపోయింది. మొత్తం కోతకొచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కడప అన్ని జిల్లాల్లో మొత్తం కోతకొస్తే అలాంటి సమయంలో కోతకొచ్చిన పంట మొత్తం భూమిపాలైపోయింది, నేలపాలైపోయింది. ఇంకొక పక్కన అక్టోబర్ సెప్టెంబర్లో 3,30,000, అక్టోబర్ వరదలో 2,70,000, అన్ని కలిపి మినిమం 20 నుంచి 25 లక్షల ఎకరాలు, ఇంకా ఎక్కువగానే పాక్షికంగా పూర్తిగా పంట నష్టపడే పరిస్థితికి వచ్చింది. చాలా దారుణంగా తయారైపోయారు. అలాంటి సీరియస్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయబోతున్నారు?
మీరు డబ్బులు ఎంత ఇస్తారు? అదే మరిగా మీరు ఎప్పటికి ఎన్యూమరేషన్ పూర్తి చేస్తారు? ఇంతవరకు ఫస్ట్ టైం నా చరిత్రలో చూస్తున్న ఇంత బాధితులైన మంత్రి, ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతాడు, గాలి కబుర్లు చెప్తాడు. అదే మరి ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు. ఒక్కరు పోరు, అధికారులు పోరు, ఒక రివ్యూ చేయడు. ఒకవేళ ఎవరన్నా కష్టపడి పనిచేసిన వాళ్ళు అసమర్థుల కింద లెక్క కడుతున్నాడు. నేనేది ఉదూదు పోతే నాకు తెలియదంట, కాబట్టి నేను ఉదూదు పోయి అక్కడే కూర్చొని నేను చేతగాని వాడిని. ఈయన చేతైన వాడు, తెలివైన వాడు. తిత్తిలికి పోయి ఒక వారం ఆడనే ఉండి నార్మల్ తెచ్చారు కాబట్టి నేను చేతగాని వాడిని. ఈయన పోవాల్సిన అవసరం ఎగ్గొట్టచ్చు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఇష్టానుసారంగా మహాడి పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఉంది. ఎంత ఇచ్చారండి మీరు? 277 కోట్లు ఇచ్చారు. ఇచ్చి మేము ప్రతి ఒక్క సంవత్సరం 2014-15లో 932 కోట్లు ఇచ్చాం. 15-16లో 605 కోట్లు ఇచ్చాం. 16-17 1820 కోట్లు ఇచ్చాం. 17-18 235 కోట్లు ఇచ్చాం. 18-19లో 126 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇస్తే అవన్నీ మాట్లాడకుండా ఈరోజు మీరు చూస్తూ ఉంటే అతను మాట్లాడే మాటలు, ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి ఇస్తాం? బీమా లేని వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది, ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ రాదు వాళ్ళకు. కాబట్టి రెండూ కలిపితే టోటల్గా రైతులకు నష్టం వస్తుంది. వీళ్ళు ఏం చేశారండి? ఒక్క పైసా కట్టరా నువ్వు? ఎంత అజమండి నీకు? 14లో 132 కోట్లు ఇన్సూరెన్స్లు ఇచ్చాం. 15 339 కోట్లు, 16 954 కోట్లు, 17 720 కోట్లు, 18లో 1860 కోట్లు ఇచ్చాం. ఇతను ఏ విధంగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడో అదే విధంగా ఇన్సూరెన్స్ అనేది, పంట బీమా అనేది రైతు యొక్క రైట్. ఇది రైతు కొంత కడతాడు, రాష్ట్ర ప్రభుత్వం కొంత కడుతుంది, కేంద్ర ప్రభుత్వం కొంత కడుతుంది. అప్పుడు ఎక్కడ నష్టం వచ్చినా కేంద్రం కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఇప్పుడు వరకు చేస్తే నువ్వు కట్టింది 33,26,00,000. ఒక్క పైసా రాలా వీళ్ళు వచ్చిన తర్వాత. నేను చెప్పడం కాదు, ఈ లెక్కలు చెప్తున్నాయి. ప్రీమియమే పే చేయలేదు, ఒక్క పైసా డ్రా చేయలేదు. ఈయన ప్రీమియం పే చేయకుండా వ్యవస్థ ఉండే వ్యవస్థని నాశనం చేసేసి ఇప్పుడు వ్యవస్థను కుప్పగూల్చి నేను కొత్త వ్యవస్థ తెస్తానని చెప్పి గాలి కబుర్లు చెప్తూ రైతులను చతికిన పడేశారు. ఈ సంవత్సరం రైతుల శాపం, పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చేసాయి. ఈ సంవత్సరం మనం కానీ ఇన్సూరెన్స్ 1300 కోట్లు కట్టుంటే అందరం కలిసి ఈరోజు ఒక 2-3 వేల కోట్ల రూపాయలు మినిమం వచ్చేది, 3-4 వేల కోట్లు వచ్చేది. అంతా ఒకసారి 1800 కోట్లు వచ్చి దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఈస్ట్ గోదావరి బలుకునే మొత్తం నష్టం జరిగింది. అలాంటప్పుడు మ్యాక్సిమం డబ్బులు వచ్చేది. అలాంటిది నువ్వు కట్టకుండా చేసి నీ చేతగానితనం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ పనికిరానితనం వల్ల, నీ యొక్క ఎగోయ వల్ల రాష్ట్ర రైతాంగాన్ని ముసురు తగులుతుంది మీకు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళా ఎదురుదాడు ఎప్పుడు వ్యవస్థ పెడతా అంట. ఈయనే ఓన్ బీమా పెడతా అంట. చాలా తెలివైన వాడు. ఓన్ బీమా ఈయన పెడతా అంట. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఆ ఓన్ బీమా పెట్టే శక్తి ఉంటే వీళ్ళకి ఇప్పుడు ఇవ్వండి, మొత్తం ఇవ్వండి డబ్బులు. ఎందుకు ఎన్యూమరేట్ చేయలేదు? ఎంత నష్టం ఉన్నా అంత ఇవ్వాలా? ఈరోజు పంట మొత్తం వచ్చింది. ఇన్సూరెన్స్లో మీరు చూస్తే ఏ స్థాయిలో ఏ స్టేజ్లో పంట పోతే ఆ స్టేజ్కి డబ్బులు కట్టిస్తారు వాళ్ళు, ఆపర్చునిటీ కాస్ట్ కూడా కలిపి. యు గివ్ ఇట్. అలాంటిది ఒకసారి ఎంపీ అడిగితే ఎంత ఫేక్ ఫెలో అంటే ఇతను ఫేక్ న్యూస్ అంతా పెట్టుకొని ఒక ఎంపీ క్వశ్చన్ అడిగాడు, అన్స్టార్డ్ క్వశ్చన్ అడిగాడు పార్లమెంట్లో. ఇతను వెంకటేశ్వర ఎవడో ఒక అతను అడిగాడు. అతను అడిగితే 2016-17లో తెలుగుదేశం పార్టీలో 943 కోట్లు క్లెయిమ్ చేశామని ఇచ్చారు. 17-18లో 739 కోట్లు క్లెయిమ్ చేశామని ఇచ్చారు. 18-19లో 1874 కోట్లు క్లెయిమ్ చేశామని ఇచ్చారు. 19-20లో 0. సిగ్గు లేదు మీకు? రైతులు ఉసురు తగలదా మీకు? ఎవరున్నారు 19-20? మీరే కదా. ఎందుకు క్లెయిమ్ చేయాలా? సమాధానం చెప్పండి దీనికి.
సొల్లి కబుర్లు చెప్తారా మీరు? గాలి కబుర్లు చెప్తారా మీరు? ప్రజలను మోసం చేస్తారా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అవమానిస్తారా మమ్మల్ని? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? మాట్లాడితే నా రాజకీయ అనుభవం అంట. నా రాజకీయ అనుభవం లేదు, నీ వయస్సు. నువ్వు నాకొచ్చే కథలు చెప్తావు. నువ్వు చేసే తప్పుడు పనులు, నేర చరిత్ర అంతా నీలాంటి ఉన్మాదులు తయారు చేసుకుని ప్రతి ఒక్కడు వచ్చి పడతాడు. నేను అందుకే చెప్పారు, ఏం చేస్తారని అడిగా. ఇంకా అడిగా బండగా, ఏం పీకుతారని అడిగా. ఏం చేస్తారండి? నన్ను చంపేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? భయం భక్తి లేకుండా ప్రవర్తిస్తారా మీరు? పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా? రైతుల సమస్య, ఇంత సీరియస్ సమస్యను డిస్కస్ చేస్తే దీనిపైన మాట్లాడరా? సమాధానం చెప్పరా? వక్రీకరించి మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడతారా? కనీసం మైక్ ఇవ్వరండి అపోజిషన్ పార్టీ లీడర్కి. అవమానం, నేను ఎవ్రీడే అవమానాలు భరించాలా? ఎవరి కోసం భరించాలి నేను? ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ముహూర్తాన మీరు ఓటేశారో, ఏ పూనుకోలో మీరు ఓట్లు వేశారో నాకు తెలియదు, కానీ మీకోసం పోరాడడం కోసం నా జీవితంలో ఎప్పుడు పడినటువంటి తిట్లు కానీ, అవమానాలు కానీ, అదేవిధంగా వీళ్ళు చేసే మా కార్యకర్తలకి, ప్రజలకు చేసే శారీరక మానసిక బాధలు కానీ, వాళ్ళు చూసినప్పుడు మనసు చివుక్కుమనడం, బాధపడడం ఏంటండి ఇది? అంటే మీకు భయం లేదా? బాధ్యత లేదా? ఇష్టానుసారంగా ఎక్కిల్ నవ్వులు మీరు చూశారు. ఈరోజు కూడా ఎక్కిల్ నవ్వులు. ఈయనంటే ఆ ఎక్కిల్ నవ్వులతో అందరూ కోరం కలుపుతారు, కోరస్ కలుపుతారు, ప్రతి ఒక్కరు అవుతారు. అందుకే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, బీ కేర్ఫుల్. చాలామందిని చూశా. చరిత్ర అనేది ప్రజలకు మంచి పనులు చేసి చరిత్రలో మిగలాల. నిన్న ప్రధానమంత్రి జనాం వ్యాలీకి వస్తే నేను గర్వపడ్డా, సంతోషపడ్డా. అది నా బ్రెయిన్ చైల్డ్. 21 సంవత్సరాల కంటే ముందు జనాం వ్యాలీ పేరు కూడా నేనే పెట్టా. బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు అక్కడ ఒక 4-5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే ప్రిమిసెస్కి వచ్చి భారత బయోటెక్ వచ్చాడంటే అది ఆ రోజు నేను చూపించిన దూరదృష్టి, అదొక విజన్. అదే నేను హైటెక్ సిటీ కడితే, సైబరాబాద్ కడితే అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వచ్చి స్వయాన విట్నెస్ చేసి అమెరికా కంటే బాగా డెవలప్ చేశారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి వాళ్ళకు కూడా పోయి చెప్పాడు, నేర్చుకుందాం అని చెప్పినాడు. అది నాకు గర్వకారణం. నా కోసం నేను చేయలే, ప్రజల కోసం చేశా. ఒక ఎయిర్పోర్ట్ కడితే ఈరోజు సంతోషపడుతున్నా. ఇలాంటి ప్రాజెక్ట్స్ 1 by 1 తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈరోజు అది ఒక మంచి నగరంగా తయారు చేశాం. ఇక్కడికి వస్తే అమరావతి ఏంటంటే చేసుకున్న పాపం. అమరావతి ఇంప్రూవ్డ్ వర్షన్. ఇటీవల ఎవరో చెప్తే గర్వపడ్డా. అమెరికా పార్లమెంట్లో ప్రపంచంలో కొన్ని సిటీలు బెస్ట్ సిటీస్ వస్తున్నాయి, సింగపూర్, అమరావతి లాంటి సిటీస్ కూడా వస్తున్నాయని ఇటీవల మాట్లాడిన వాళ్ళు తెలియకుండా. మనది బెస్ట్ సిటీ వస్తా ఉందని వాళ్ళు మాట్లాడితే దాన్ని నాశనం చేసి ఇంకా నువ్వు డ్రామాలు ఆడతావా? నీ ఉన్మాది చేష్టలకు ఇంకా అంతు లేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక పక్కన అక్కడేంటి, కొంతమంది కావాలని ఇష్టానుసారంగా మాట్లాడడం, కేసులు పెట్టడం. అదే విశాఖపట్నంలో ఎన్ని జరిగాయండి? బే పార్క్ కొన్నారు అరబిందో, కేసు పెట్టు. ఎందుకు పెట్టావు? అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా? విశాఖపట్నంలో జరిగినటువంటి అవకతవకలు ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పమంటున్నాయి ముఖ్యమంత్రిని. ఇలాంటి చాలా చేశారు. అంటే ఎవరన్నా మాట్లాడితే పోలీసులు కూడా నాకు అర్థం కాల, వాళ్ళు కూడా హిస్టరీగా తయారైపోతున్నారు. ఎంత హిస్టరీగా తయారవుతున్నారు. ఒక అతను ఈరోజు అంటే నేను అన్నాను, ఏమయ్యా ఎందుకు మీరు మరి తయారవుతున్నారు? మేము గౌరవిస్తాం సార్, మాదేమో సార్, మేము మీతో పెరిగామనే పరిస్థితికి వచ్చాడు. నాతో పెరిగావు కానీ ఈ ప్రవర్తన మంచిది కాదు మీకు అని చెప్పాను. 1.5 year అయింది. ఎలక్షన్స్ వస్తే 2 years కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు కూడా కొండ ఎమ్మెల్యేలంతా ఆకాశంలో తిరగరు, రేపటి నుంచి భూమి మీద తిరుగుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట్లాడి వీళ్ళు మాట్లాడేది? బుల్లెట్ బాగా దిగిందా? ఇవే మీరు మాట్లాడే మాటలు? అంటే మేము పడాలన్నా? ఇవన్నీ కూడా చాలా బాధ, ఆవేదన. నేను ఎవరితో పడాల్సిన అవసరం నాకు లేదు.
ప్రజల కోసం ఒకసారి బాధలు పడతాం కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఎక్కడా లేవు దేశంలో. అపోజిషన్ లీడర్ని అవమానం చేయాలంటే భయపడతారు. రాజశేఖర రెడ్డి ఒకసారి నన్ను ఇదే మరి మాట్లాడితే నేను లేచి చెప్పాను, రాజశేఖర రెడ్డి మైండ్ టంగ్ అని చెప్పాను. ఇమ్మీడియట్ గా విత్డ్రా అయ్యి నేను తప్పండి, నేను మాట్లాడలేదు, నా ఉద్దేశం అది కాదన్నాడు. అదే మరి ఇదే మా అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చాడు, మీడియా వాచ్ అని. పట్టుకుంటే భయపడిపోయి నేను తీసుకురాలేదు, నాకు తెలియదు, ఎవరో చేశారు అది అన్నాడు. కాదు, నీకు తెలియకుండా ఎట్ట వస్తున్నా నేను అడిగా. నీకు తెలియకుండా ఎట్ట వస్తున్నా అడిగితే నేను అయిపోయింది తప్పించుకొని పారిపోయాడు. అతనికి భయం ఉంది ప్రజలంటే, నీకు భయం లేదు. ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యాలు చేయడం మంచిది కాదు. హెచ్చరిస్తున్నా, గట్టిగా చెప్తున్నా. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా హిస్టరిక్గా తయారైతే మాత్రం మంచిది కాదు వాళ్ళకు కూడా. ఈరోజు మా వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడవచ్చు, మానసికంగా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే అన్ని విధాల ఆర్థికంగా మీరు దెబ్బతీయచ్చు. కానీ మళ్ళా మీకు ఆ రోజులు వస్తాయి. అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రజల కోసం చేసే రాజకీయం కానీ కక్ష, విధ్వంసం ఇది రాజకీయం కాదు. మొన్న మాట్లాడుతూ ఉంటే విశాఖపట్నంలో మా వాళ్ళంటే నాకు చాలా బాధ, ఆవేదన, గుండె తరక్కపోయే పరిస్థితి వచ్చింది. ఫ్రైడే సాయంత్రం వస్తే గుండె చేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం సార్ మేము. ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారని, ఏ ప్రిన్సెస్తో కొట్టేస్తారని. అంటే ఆ విధంగా బతకాలని ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది. మమ్మల్ని సస్పెండ్ చేసింది మమ్మల్ని కాదు, రైతులను సస్పెండ్ చేశారు తప్ప. రైతు సమస్యలపైన పోరాడుతూ ఉంటే సస్పెండ్ చేశారు. ఈ అవమానాలు మాకు కాదు, రైతులకు చేసే అవమానాలు. ఈరోజు మొత్తం కూడా మీరు చూస్తే కేశవ్ అడిగాడు. ఏమడిగాడంటే, మీరు చెప్తున్న డబ్బులు కట్టారా లేదా అని అడిగాడు. ఏం చెప్పారంటే, మీరు కట్టామంటారా? పచ్చి అబద్ధాలు చెప్పేస్తారా మీరు? 33 కోట్లు కడితే మీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది, మీ ఆఫీసర్లు ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మేము తీసుకునే నిర్ణయం. మొత్తం మీరు కట్టింది అది కూడా మీకు ఇస్తాను. 33,26,00,000 లక్షలు కట్టారండి ఇప్పటి వరకు. ఏ మూలకండి ఇది? ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, ఈ క్రాప్ లో ఉండే వాళ్ళకే ఏది అన్నా కానీ, అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో సక్సెస్ఫుల్ గా అందరిని ఎలిమినేట్ చేసేస్తున్నారు. 10% ఇవ్వడం, పబ్లిసిటీ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఒకటి కాదు అన్నిట్లో కూడా మీరు చూస్తే ఈరోజు వాళ్ళు చేసే పనులన్నీ చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజలకు నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక్కొక్కసారి బాధ, ఆవేదన. ఎందుకంటే ఈ జరిగే పనులన్నీ చూసిన తర్వాత ఒక అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత మానసిక క్షోభ అనుభవించారో మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం ఎవరంటే ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం కాదా? మొన్నే అనంతపురంలో ఒక అమ్మాయిని 9 మానభంగం చేసి హత్య చేస్తే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవించాలండి? మీకు బాధ్యత లేదా? ఇవి అడిగితే మళ్ళా మా మీద ఆందోళన, ఎదురుదాడి, మేము ఏదో పనికిరానడం కింద. అంటే అపోజిషన్ ఉండేది ఇక్కడ, వీళ్ళు చెప్పింది వినడానికి. మేము స్టూడెంట్స్ అన్నమాట, వీళ్ళు బడిపంతులు. ఏమనుకుంటున్నారు మీరు? ఆ హుందాతనం లేదు, పద్ధతి లేదు, ప్రొసీజర్ లేదు. మీరు ఏమనుకుంటే కనీసం ఫస్ట్ టైం నేను అసెంబ్లీకి వస్తే జనరల్గా ఎప్పుడు జరిగేది, 2 పార్టీలు ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తానే అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రి ఛాంబర్స్ కానీ ఇవన్నీ తీసుకుంటారు. ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీ లీడర్కి, అపోజిషన్కి వచ్చిన పార్టీకి అప్పటి వరకు ఉండే లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్ ఇస్తారు. ఇచ్చారండి మాకు. ఎందుకు ఇవ్వాల? అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఆఫీస్ ఇవ్వకపోతే నువ్వేం చేసేవాడివి నేను అడుగుతాను. రేపు ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఒక్క ఇంగిత జ్ఞానం ఉందా మీకు? ఆలోచన ఉందా?
అంటే మేము అపోజిషన్లోకి వచ్చినప్పుడే మాకు హ్యూమిలియేషన్ ఉంటుంది రూలింగ్ నుంచి వస్తానే. అలాంటి అపోజిషన్లోకి వచ్చిన వాళ్ళపైన హ్యూమిలిటీ లేదా మీకు? హంబుల్నెస్ లేదా? 4-10 రోజుల్లో వచ్చి ప్రజావేదిక కూల్చేశాం. ఏంటి ఆ ప్రజావేదిక కూల్చి మమ్మల్ని డిమారలైజ్ చేసి భయభ్రాంతులు చేసి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేయాలనా? అంతే కదా. ఏం గవర్నమెంట్ ఉపయోగించుకోకూడదు కానీ ప్రైవేట్ ల్యాండ్లో కట్టింది కదా, అది గవర్నమెంట్ డబ్బులు కదా, పబ్లిక్ మనీ కదా, ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ఎందుకు కొట్టేసావు? ఇంతవరకు డెబ్బిస్తే ఇలా ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేద్దామంటే ఇది పులివెందుల పంచాయతీ కాదా? ఇన్ని మాట్లాడారు, మీరు చూస్తున్నారు. ఏదైనా ఎవిడెన్స్ దేనికైనా ప్రొడ్యూస్ చేయగలిగారా? ఎవరి మీద కేసులు పెట్టినా? మరి ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? ఈరోజు మొత్తం కూడా మీరు చూస్తే ఇప్పుడు కూడా మళ్ళా ఉపన్యాసం, రొటీన్ గాలి కబుర్లు, సొల్లు కబుర్లు మళ్ళీ అదే చేసుకుంటా వచ్చాడు. మమ్మల్ని బయట పంపించి మళ్ళా ఇదే చేసుకుంటూ వచ్చాడు. ఎంత ఇదంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే క్రాప్ ఇన్సూరెన్స్లో ఇంకా మేము నెగోషియేట్ చేస్తున్నాం. నువ్వు నెగోషియేట్ చేసుకో. దీనికి ఇప్పుడు బాధ్యత ఎవరిది? నష్టపోయిన పంటకు ఎవడిస్తా? నువ్వు ఇస్తావా? ఇవ్వవా? చెప్పు. అందుకనే మేము నిన్న కూడా అడిగాం, చాలా క్లియర్గా అడిగాం. ఒకటే అడిగాం మేము, ఎకరాకు 30,000 రూపాయలు వరికి ఇవ్వాలి. హెక్టార్కి ఒక హెక్టార్కి 30,000 రూపాయలు వరికి ఇవ్వాలి. ఒక హెక్టార్కి 50,000 రూపాయలు హార్టికల్చర్కి, ఫిష్కి కూడా ఇవ్వాలా. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి వస్తే అది ఇది చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. అదే మరి ఆర్టిజాన్స్కి మాత్రం, కుల వృత్తులు, చేతి వృత్తులకు మాత్రం 5,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి. ఈ డిమాండ్స్ నెరవేర్చండి. దీనికోసం మేము పోరాడతాం. మమ్మల్ని సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నన్ను సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం నేను పోడియంలోకి పోవాల్సి వచ్చింది రైతుల కోసం. అయినా బాధ లేదు. మీరు అవమానం చేశారు, బాధపడ్డాం. ఎవరైనా మేము కూడా మనుషులం, బ్లడ్ ఫ్లెష్ అన్నీ ఉంటాయి మాలో కూడా. అలాంటిది బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ మేము పోరాటం చేసే రైతుల కోసం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. రాజీ లేకుండా పోరాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చేయండి, తీసేయండి, రిమూవ్ చేసేయండి. ఆల్ ఎమ్మెల్యేస్ రిమూవ్ చేసేయండి. ఉన్నాయి కదా పవర్స్, రిమూవ్ చేసేయండి. మాట్లాడితే 151 మంది, నీకు 151 మందిని గెలిపించారంటే భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల ప్రకారం రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల్లో మీరు పోటీ చేశారు కాబట్టి మీకు 151 వచ్చాయని చెప్పుకుంటున్నారు. మీరు అమలు చేయాల్సిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. పులివెందుల పంచాయతీ కాదు, చట్టాలని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే 151 అండి. ఏంటి 151 అండి? ఇంకా చాలా మంది చూసాం. ఒక్క సీట్ వచ్చిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి, నీకు 50% ఓట్లు వచ్చాయి, అంతే. సీట్లు డిఫరెన్స్ ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడాలా. 5 మంది మారితే చాలు 100 మందికి, నువ్వు ఇంటికి పోతావు. అది మర్చిపోతున్నావు. నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఎస్సీల పైన దాడులు, ఎస్టీల పైన దాడులు, బీసీల పైన దాడులు, అదే మరి మైనారిటీస్ పైన దాడులు, ఎక్కడ చూసినా దాడులు చేస్తూ ఇంకా మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడితే నాకు 151 వస్తే కోర్టులు లేవా? కోర్టులు ఆ మాట చెప్పారు. 151 వస్తే కోర్టులు కూడా ఉండవంట. ఈయన కోర్టు కూడా క్రియేట్ చేసుకుంటాడు. కౌన్సిల్లో వ్యతిరేకం చేసిన కౌన్సిల్ రద్దు చేసేస్తాడు. అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తీసేస్తాడు. రేపు కోర్టులో ఏదైనా వస్తే కోర్టు కూడా రద్దు చేసేస్తాడు. వెర్ యూ గోయింగ్? దీనికి మందు లేదా? విరుగుడు లేదా? ఇది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే రాజీ పడం, ఇంకా గట్టిగా పోరాడతాం. మీరు కూడా అర్థం చేసుకోండి. వీళ్ళ యొక్క పర్సనాలిటీ నాకే అర్థం కావడం లేదు.
ఏంటి వీళ్ళకు సంథింగ్ రాంగ్, విచ్ ఇస్ దట్? నేను ఒక పత్రికా విలేకరుని చూస్తే భయపడతా. ఎందుకు? మీరు ఒక యూనియను, మీరు ఒక డెమోక్రసీ, మీరు ఒక ఇది, మీ రైట్స్, ఎందుకు మీతో గొడవ? అందరం కలిసి ఉండాలి, ఎవరన్నా మా వాళ్ళు ఇది చేసినా మీకు సారీ చెప్పిస్తాం. అలాంటిది ఏకపక్షంగా 2430 తీసుకొచ్చి కొంత అందులో ఫేక్ న్యూస్ కూడా కొంతమంది మీడియా చేరిపోతే వీళ్ళంతా కలిసి మిగిలిన వాళ్ళందరినీ కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ భయం ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ కార్నర్ చేయడం ఏంటి? మీరు ఎక్కడ హక్కులువి? ఇలాంటివన్నీ చాలా నాకే అర్థం కావడం లేదు. ఎప్పుడు నేను ఇన్ని అవమానాలు భరించాల అసెంబ్లీలో. ఎన్నోసార్లు పోయినప్పుడు కూడా ఉందాగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నన్నంటే గౌరవం ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఏదైనా ఎంత ఉంటే కూడా అసెప్టివ్గా మాట్లాడేవాడిని తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైన నేను పౌరుషమైన కానీ వల్గర్గా కానీ బూతులు కానీ ఎప్పుడు వాడను, నా నోట్లో రావు. అది నా బలహీనత అనుకుంటే చాలా తప్పు. అదే నా స్ట్రెంగ్త్, గుర్తుపెట్టుకోండి.